నమస్కారం. ఈరోజు మనం ధ్యాన సాధనలో చాలా మందికి ఎదురయ్యే కొన్ని అనుభవాలు, కొన్ని సవాళ్లు, ప్రశ్నలు ఈటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మనకు చాలా మంది సాధకుల నుంచి ప్రశ్నలు వచ్చాయి, వారి అనుభవాలు పంచుకున్నారు. వాటి ఆధారంగానే ఈ చర్చ అన్నమాట. మ్మ్. అంటే ఈ సాధనలో ఇంకాస్త లోపలికి వెళ్ళినప్పుడు కలిగే కొన్ని అంతర్దృష్టులు, ముఖ్యమైన విషయాలు, వాటిని వీలైనంత స్పష్టంగా చెప్పుకుందాం. తప్పకుండా. ఎందుకంటే ధ్యాన ప్రయాణంలో చాలా రకరకాల అనుభూతులు వస్తుంటాయి కదా. అవును. వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడం ముఖ్యం. అంటే శ్వాస మీద దృష్టి పెట్టడం దగ్గర్నుంచి మనసులో వచ్చే ఆలోచనలు, వాటి స్వభావం, హ్మ్. శరీరంలో కలిగే మార్పులు, నొప్పిలాంటివి, హ్మ్. కొన్నిసార్లు మానసిక స్థితులు కూడా విచిత్రంగా అనిపించొచ్చు. వీటన్నిటినీ ఈరోజు చూద్దాం. సరే, మొదటిగా చాలామందికి బేసిక్ ప్రాక్టీస్ శ్వాస మీద ధ్యాస పెట్టడమే కదా. అవును, దాంతోనే మొదలవుతుంది. అయితే మనస్సు వినుదుగా, సులభంగా పక్కపు వెళ్ళిపోతుంది. దీని గురించే మొదటి ప్రశ్న. ఒక సాధకుడు అడుగుతున్నారు, లోపలికి బయటికి వెళ్లే శ్వాస, ముఖ్యంగా బయటికి వెళ్లే శ్వాస మీద దృష్టి పెట్టడం కష్టంగా ఉంది అని. ఆ, కొన్ని నిమిషాలు గమనించినా ఆ బయటకు వెళ్లే శ్వాస అది కొంచెం వేగంగా వెళ్ళిపోతున్నట్లు, దాన్ని పూర్తిగా పట్టుకోలేకపోతున్నాను అంటున్నారు. హ్మ్. ఇది చాలా కామన్ పాయింట్. చాలామంది అనుభవిస్తారు. దీనికి కొన్ని ధ్యాన సంప్రదాయాల్లో ఒక మంచి సూచన ఉంది. ఏమిటది? మొత్తం బయటికి వెళ్లే శ్వాసను గమనించడం కన్నా దాని చివరి క్షణం, అంటే ఆ శ్వాస అనుభూతి ఎక్కడైతే పూర్తిగా ఆగిపోతుందో ఆ పాయింట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఓ, చివరి క్షణం మీద. అవును. దీనికి చాలా ఏకాగ్రత, అప్రమత్తత కావాలి. ఆ చివరి పాయింట్ని మిస్ కాకుండా పట్టుకోవాలి. మ్మ్. ఇలా చేయడం వల్ల మనస్సు అనవసరంగా పక్కకు వెళ్లే అవకాశం తగ్గుతుంది, ఇంకా సులభంగా స్థిరపడి ధ్యాస లోతుగా వెళ్తుంది. బావుంది. మరి అలా ప్రయత్నిస్తున్నా సరే మనసు పక్కకు వెళ్తూనే ఉంటుంది కదా చాలాసార్లు. వెళ్తుంది, తప్పకుండా వెళ్తుంది. దాన్ని ఫెయిల్యూర్లా చూడాలా? అస్సలు కాదు. నిజానికి అది ఫెయిల్యూర్ కాదు, అదే అసలైన ప్రాక్టీస్. మనసు పక్కకు వెళ్ళిందని గుర్తించి మళ్లీ దాన్ని శ్వాస దగ్గరికి తీసుకురావటం. ఈ తిరుగు ప్రయాణం, రిటర్న్ జర్నీ అంటాం గదా, అవును. అదే సాధనలో చాలా కీలకమైన భాగం. దాన్ని వైఫల్యంగా అస్సలు చూడకూడదు. అదొక అవకాశం. అవకాశం ఎలా అవుతుంది? ఆ తిరిగి వచ్చే ప్రయాణం ఎలా జరుగుతోంది, ఏ విషయం మీదకు మనసు వెళ్ళింది, దాన్ని ఎలా వదిలి మళ్లీ శ్వాస దగ్గరకొస్తోంది, ఈ మొత్తం ప్రాసెస్ని గమనించటం వల్ల చాలా నేర్చుకోవచ్చు. ఓ, అలాగా. అవును. ముఖ్యమేంటంటే ధ్యాస తప్పినప్పుడు నిరాశపడకుండా ఆ తిరిగొచ్చే క్షణాన్ని గమనించాలి. అప్పుడే సాధన స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, సరే. ఇక ఆలోచనల విషయానికొస్తే ఇది ఇంకో పెద్ద ఛాలెంజ్ కదా. చెప్పక్కర్లేదు. ధ్యానంలో కూర్చుంటే చాలు, ఎక్కడెక్కడి జ్ఞాపకాలు, ప్లాన్లు, ఊహలు వస్తూనే ఉంటాయి. ఒక సాధకుడు అడిగిన ప్రశ్న కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. చెప్పండి. కొన్నిసార్లు మనస్సులో చాలా ఉత్సాహం, అదే టైంలో నీరసం, ఇలా పూర్తిగా ఆపోజిట్ ఫీలింగ్స్ ఒకేసారి ఎలా ఉంటాయి అని. ఆహా, ఇది మనస్సు యొక్క స్వభావమే. మనస్సులో ఒకే క్షణంలో పరస్పర విరుద్ధమైన స్థితులు ఉండగలవు. నిజంగానా? అవును. ఉదాహరణకు కొన్ని పాత ధ్యాన గ్రంథాల్లో కూడా చెప్తారు. ఉత్సాహం అంటే ఎనర్జీ, ఇంకా నిద్రమత్తు, స్లగిష్నెస్ అంటాం కదా, రెండూ ఒకేసారి అనిపించచ్చు. హ్మ్. మనమేం చేస్తాం సాధారణంగా? మనస్సు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. బహుశా ఉత్సాహాన్ని ఇష్టపడి నీరసాన్ని శత్రువులా చూస్తుంది. అవును. అక్కడే కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. కాని ఒక తల్లికి ఇద్దరు పిల్లలు, ఒకరు భలే యాక్టివ్, ఇంకొకరు కొంచెం బద్ధకం అనుకోండి. తల్లి ఇద్దరినీ సమానంగానే చూస్తుంది గదా. చూస్తుంది. అలాగే మనస్సు కూడా ఈ రెండింటిని, అంటే ఆ ఉత్సాహాన్ని, ఆ నీరసాన్ని కూడా కేవలం గమనించి వాటి ఉనికిని యాక్సెప్ట్ చేయగలగాలి. సంపూర్ణమైన మనసు రెండింటికీ చోటేస్తుంది. అంటే వాటిని జడ్జి చేయకుండా ఉండాలా? అది ఎలా సాధ్యం? అవును. ఇది మంచి, ఇది చెడు అని అనుకోకుండా జస్ట్ గమనించడం, అవి ఉన్నాయని గుర్తించడం, అంతే. ఇంకా చెప్పాలంటే ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్య ఒక మిడిల్ పాత్ కూడా ఉంటుంది. మధ్య మార్గమా? అవును. మనం ఎక్కువగా ఈ చివర్లకే వెళ్తాం, ఆ మధ్యస్థ స్థితిని అంతగా పట్టించుకోం. కాని ఈ సాధన ద్వారా దాన్ని కూడా గుర్తించవచ్చు. ఓకే. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే మనసు వ్యతిరేక భావాల యుద్ధభూమి కాదు, వాటిని కలిపి ఉంచగలిగే ఒక పెద్ద స్పేస్. ఒకదాన్ని తరిమేయడం కాదు, రెండింటినీ అంగీకరించి వాటి మధ్య బ్యాలెన్స్ చూడాలి. అదే ప్రశాంతత. బావుంది.
అలాగే నడక ధ్యానం గురించి కూడా అడిగారు. నడుస్తున్నప్పుడు కూడా ఆలోచనలు వస్తూనే ఉన్నాయట. అయినా పాదాలు నేలకు తగిలే ఫీలింగ్ని గమనించగలుగుతున్నాను అని. ఆ ఇది ప్రోగ్రెస్సేనా అని అడుగుతున్నారు. ఇది మీరు ఇందాక చెప్పిన తిరుగు ప్రయాణం లాంటిదేనా? ఖచ్చితంగా ఇది మంచి ప్రోగ్రెస్సే. కొన్ని ధ్యాన సంప్రదాయాల్లో దీన్ని ఆలోచనల తివాచీపై నడవడం లాంటిదని పోలుస్తారు. ఆలోచనల తివాచీనా? అవును. అంటే నేలమీద ఆలోచనలు అనే కార్పెట్ పరిచున్న దానిపై నడుస్తున్నప్పుడు పాదాలకి ఆ కార్పెట్ కింద ఉన్న నేల ఎలా తగులుతుందో, అలాగే మనసులో ఆలోచనలున్నా నడకలో పాదాల స్పర్శను గమనించగలగడం సాధ్యమే. ఓ కూర్చుని చేసే ధ్యానంలో కొన్నిసార్లు ఆలోచనలు మరీ బలంగా ఉంటే శ్వాసలాంటి సటిల్ ఆబ్జెక్ట్ని కప్పేస్తాయి. కాని నడక ధ్యానంలో పాదాల స్పర్శ కొంచెం స్థూలంగా ఉంటుంది గదా. అవును. దానివల్ల ఆలోచనలు వస్తున్నాయని గమనిస్తూనే ఆ స్పర్శ మీద దృష్టి పెట్టడం కొంత ఈజీ అవ్వచ్చు. ఇది ఖచ్చితంగా మంచి ముందడుగే. ఇంకో ప్రశ్న, ఇది కూడా ఆలోచనల గురించే. ధ్యానంలో అప్పుడప్పుడు నేనే గొప్ప, నేను భలే చేస్తున్నాను, ఐయామ్ ది హీరో టైప్లో కొంచెం అహంకారంతో కూడిన ఆలోచనలు వస్తున్నాయట. వీటినిలా చూడాలి అని. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అసలు అలాంటి ఆలోచన వస్తోందని గుర్తించడమే గొప్ప విషయం. అవును. అవును. చాలాసార్లు మనకు తెలియకుండానే ఆ ఫీలింగ్ వచ్చేస్తోంది. ఇలా గుర్తించడం వల్ల ఏం తెలుస్తుందంటే, మన ప్రతి ఆలోచన, మాట, పని వెనుక ఎక్కడో ఒకచోట నేను అనే సెంటర్, ఆ ఈగో బలంగా ఉందని. ఈ ఈగోసెంట్రిక్ నేచర్ని గుర్తించడమే సాధనలో ఒక పెద్ద స్టెప్. ఇది తెలిస్తే వేరేవాళ్లు తప్పులు చేసినా వాళ్ళని కూడా కొంచెం బెటర్గా అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే వాళ్లు కూడా తెలియకుండా ఈ నేనుతోనే ప్రవర్తిస్తున్నారనిపిస్తోంది. నిజమే. సో ఆ నేను గొప్ప ఆలోచనలను గమనించాలి. వాటిని అణచాలని చూడొద్దు. అవి కూడా నేను చుట్టూ తిరిగే మెంటల్ ప్రాసెస్లే అని గుర్తించాలి. అదే వాటి పట్టుని నెమ్మదిగా తగ్గిస్తుంది. ఓకే. సరే, ఇక శారీరక అనుభూతుల దగ్గరకు వద్దాం. ధ్యానంలో శరీరం తేలికగా అయినట్లు, గాల్లో తేలినట్లు అనిపించడం, లేదా అసంకల్పితంగా బాడీ మూవ్ అవ్వడం, వణకడం, నొప్పి రావడం, ఇలాంటివి కొందరు చెప్తున్నారు. అవును. ఒక సాధకుడైతే శరీరం అలా కదిలినప్పుడు నొప్పి తగ్గి చాలా ప్రశాంతంగా, హ్యాపీగా అనిపించిందట. కాని ఆ వెంటనే విపరీతమైన ఒంటరితనం, లోన్లీనెస్ లాంటి ఫీలింగొచ్చిందట. దీని గురించి ఏం చెప్తారు? శరీరం అలా అసంకల్పితంగా కదలడమనేది కొన్నిసార్లు లోపల స్టోర్ అయిన టెన్షన్ రిలీజ్ అవ్వడం కావచ్చు, లేదా మనకు తెలియకుండానే బాడీ నొప్పిని తగ్గించుకోవడానికి ట్రై చేయడం కూడా కావచ్చు. ఓ ఇక ధ్యానంలో వచ్చే నొప్పి అంటే పాశ్చర్ వల్ల కావచ్చు, మెంటల్ టెన్షన్ వల్ల కావచ్చు, అది సాధారణంగా భరించగలిగేలాగే ఉంటుంది. కాసేపు ఓపిక పడితే పోతుంది, లేదా దాన్నే గమనించే ఆబ్జెక్ట్గా వాడుకోవచ్చు. అదే, మరీ ఎక్కువగా ఉంటే? అలా కాకుండా నొప్పి మరీ తీవ్రంగా ఉంటే, ధ్యానం చేయనప్పుడు కూడా ఉంటే, అది ఫిజికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అప్పుడు డాక్టర్ని కలవడం బెటర్. సరే, మరి ఆ ప్రశాంతత తర్వాత వచ్చిన ఒంటరితనం సంగతి, అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ప్రశాంతత అంటే ఒంటరితనం కాదు గదా? అవును, ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తోంది చాలామందిని. మనసు చాలా ప్రశాంతంగా, ఏ ఇతర ఆలోచనలు, వ్యాపారాలు లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఆ సైలెన్స్ని మనం లోన్లీనెస్ అనుకునే ఛాన్స్ ఉంది. ఎందుకలా? ఎందుకంటే మనకు ఎప్పుడూ ఏదో ఒక సందడి, ఆలోచనల గోల అలవాటు గదా. ఆ నిశ్శబ్దం కొత్తగా ఉంటుంది. కాని కొన్ని టీచింగ్స్లో చెప్పినట్టు దాన్ని లోన్లీనెస్ కాదు, అలోన్నెస్ లేదా సాలిట్యూడ్ లేదా పీస్ ఆఫ్ మైండ్గా గుర్తించాలి. అలోన్నెస్ అంటే ఏకాంతం. ఎస్, ఏకాంతం, సంపూర్ణ ప్రశాంతత. నిజానికి ఇదే కదా మనం ధ్యానంలో వెతికేది, మనసు యొక్క సహజమైన విశ్రాంతి స్థితి, ఏ బయటి వాటిమీద ఆధారపడని సంతృప్తి. కాబట్టి ఆ గాఢమైన ప్రశాంతతలో వచ్చే ఆ ఒంటరి ఫీలింగ్ని చూసి భయపడొద్దు, విసుక్కోవద్దు. అదే మనం కోరుకున్న శాంతి అని గుర్తించి అందులో రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి. ఇది సాధనలో ప్రోగ్రెస్కు సూచన. ఓకే, నడక ధ్యానం గురించి ఇంకొన్ని ప్రశ్నలు. పాదాల స్పర్శ మీద కంటిన్యూస్గా దృష్టి పెట్టడం వల్ల బాడీ, మైండ్ ప్రశాంతంగా ఉంటున్నాయని ఒక సాధకుడు చెప్పారు. మంచిది. ఇంకొకరు కొంచెం డీప్గా వెళ్ళి అడుగు వేసే ప్రోసెస్ని ఇంకా సూక్ష్మంగా గమనించడం గురించి అడిగారు. అంటే అడుగుని విడదీసి ఎత్తాలనే ఇంటెన్షన్ ఎత్తడం, ముందుకు వెళ్లాలనే ఇంటెన్షన్ వెళ్లడం,
దించాలనే ఇంటెన్షన్ దించడం ఇలా విడివిడిగా గమనిస్తుంటే హా ఈ ఆలోచనల మధ్యలో లేదా ఈ పనుల మధ్యలో చిన్న చిన్న ఖాళీలు బ్లాంక్ స్పేసెస్ లాంటివి కనిపిస్తున్నాయట. అవేంటి అని అడుగుతున్నారు. ఇది చాలా మంచి అభ్యాసం. నడక ధ్యానంలో అడుగు వేయడాన్ని ఇలా విడదీసి చూడటం ఇది ఏకాగ్రతను, ఎనలిటికల్ పవర్ని పెంచుతుంది. కొన్ని ప్రాక్టీసెస్లో దీన్ని టైంని థిన్ స్లైసింగ్ చేయడం అంటారు. థిన్ స్లైసింగ్ టైం. అవును. మొదట లెఫ్ట్ రైట్ అంటాం, తర్వాత లిఫ్టింగ్ ప్లేసింగ్ అంటాం, ఆ తర్వాత లిఫ్టింగ్ మూవింగ్ ఫార్వర్డ్ ప్లేసింగ్ అంటాం. ఇంకా డీప్గా వెళ్తే ఇంటెన్షన్ టు లిఫ్ట్ లిఫ్టింగ్, ఇంటెన్షన్ టు మూవ్ మూవింగ్, ఇంటెన్షన్ టు ప్లేస్ ప్లేసింగ్. ఇలా ఒకే అడుగుని 6 భాగాలుగా కూడా గమనించొచ్చు. వావ్! ఇలా టైంని ఎంత సన్నగా కట్ చేస్తే మనసు అంత షార్ప్గా తయారవుతుంది. అద్భుతం. మరి ఆ కనిపించే ఖాళీలు అవేంటి? ఇలా చాలా సూక్ష్మంగా గమనిస్తున్నప్పుడు ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి మధ్యలో లేదా ఒక అనుభవానికి ఎత్తడం మరో అనుభవానికి ముందుకు జరపడం మధ్యలో చిన్న గ్యాప్స్ లేదా ఖాళీలు కనిపించడం సహజం. ఇది మనసు ఇంకా సటుల్ లెవెల్కి వెళ్తోందని చూపిస్తోంది. ఇంకా లోతుగా వెళ్తే ఈ ఖాళీలే కాదు, అసలు ప్రతిదీ మన ఆలోచనలు, ఫీలింగ్స్, చివరికి నేను అనే ఫీలింగ్ కూడా దేనికి ఒక పర్మనెంట్ సారం లేదు, అన్నీ క్షణక్షణం మారిపోయే ప్రాసెస్లే అని అర్థమవుతుంది. ఓ దీన్నే కొన్నిసార్లు శూన్యత లేదా ఎంప్టీనెస్ అంటారు. అంటే ఏదీ గట్టిగా స్థిరంగా పట్టుకోవడానికి దొరకని స్వభావం అని తెలియడమన్నమాట. ఇది విపశ్యనలు వచ్చే ఒక డీప్ ఇన్సైట్. అయితే ఆ ఖాళీలు చూసి భయపడకర్లేదా? లేదు లేదు, అవి మన అనుభవాల మధ్య ఉండే న్యాచురల్ బ్రేక్స్. లోతుగా చూస్తే అవే మన అనుభవాల యొక్క అనిత్య, నిస్సార స్వభావాన్ని చూపిస్తాయి. అయితే ఈ అండర్స్టాండింగ్ ఫోర్స్ చేయకూడదు, సాధన ద్వారా అదే వస్తుంది. సరే, ఇంకో ప్రశ్న. ధ్యానం బాగా సాగుతున్నట్లు అనిపించినా కూడా అప్పుడప్పుడు డౌట్స్ రావడం సహజమేనా అని, దురదృష్టవశాత్తు కొందరు ఈ డౌట్స్నే డీప్ ఎంక్వైరీ అనుకునే ప్రమాదముందని కూడా కొన్ని చోట్ల చెప్తారు కదా? అవును, సందేహం రావడం చాలా న్యాచురల్, హ్యూమన్. కానీ దాన్ని ఎంక్వైరీతో అంటే పరిశీలనతో కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. సందేహం మనల్ని వెనక్కి లాగుతుంది, పరిశీలన ముందుకు తీసుకెళ్తుంది. మరి సందేహం వస్తే ఏం చేయాలి? సందేహం వచ్చినప్పుడు ఇప్పుడు నాకు సందేహం వస్తోంది అని దాన్ని ఒక మెంటల్ స్టేట్గా గమనించాలి. అది ఎందుకొచ్చిందో రూట్ కాజ్ తెలుసుకోవడానికి ట్రై చేయొచ్చు. కొన్నిసార్లు మళ్ళీ అదే అనుభవాన్ని శ్రద్ధగా గమనిస్తే డౌట్ అదే క్లియర్ అయిపోతుంది. అలాగే ధ్యాన మార్గంలో కొన్నిసార్లు చాలా అన్సర్టనిటీ, ఇబ్బందికరమైన మానసిక స్థితులొస్తాయని, కానీ వాటిని ధైర్యంగా దాటితే మంచి ప్రశాంతత, క్లారిటీ వస్తాయని ఇంకొకరు షేర్ చేసుకున్నారు. ఒకసారి తనొక పంజరంలో ఇరుక్కుపోయినట్లనిపించినా ధ్యానంలో కూర్చుని శ్వాసను గమనిస్తూనే ఉంటే ఆ ఫీలింగ్ పోయి అంత ఓపెన్గా ఫ్రీగా అనిపించిందట. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. ధ్యాన సాధన ఎప్పుడూ స్మూత్గా ఉండదు. అన్సర్టనిటీ, భయం, విసుగు ఇలాంటి కష్టమైన స్టేజెస్ వచ్చినప్పుడు కూడా పట్టు వదలకుండా సాధన కంటిన్యూ చేయడమే ఇంపార్టెంట్. చాలాసార్లు ఇలాంటి టఫ్ ఫేజెస్ తర్వాతే పెద్ద బ్రేక్ త్రూ వస్తుంది. కొన్ని గ్రంథాల్లో చెప్పినట్టు నిజమైన యోగి అంటే సిచ్యువేషన్ ఎలా ఉన్నా డౌట్ఫుల్గా, అన్సర్టైన్గా ఉన్నా తన మారల్ ప్రిన్సిపల్స్ వదలకుండా ధైర్యంగా సాధన చేసేవాడు. ఆ అన్సర్టెనిటీ అనే కర్టెన్ని చీల్చుకుని వెళ్తేనే అసలైన నిశ్చయత, క్లారిటీ వస్తాయి. కొన్నిసార్లు ఫ్రీడమ్కి దగ్గరవుతున్నప్పుడు కూడా తెలియని భయం వస్తుందట. దీన్నే ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్ అని కూడా అంటారు. ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్. అవును. సో సాధనలో వచ్చే కష్టాలు, అన్సర్టెనిటీని చూసి వెనక్కి తగ్గద్దు. అవి గ్రోత్కి ముందు వచ్చే సిగ్నల్స్ కావచ్చు. ధైర్యంతో, నమ్మకంతో వాటిని గమనిస్తూ వెళ్తేనే అసలైన క్లారిటీ దొరుకుతుంది. ఇంతకుముందు మీరన్నారు కదా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కూడా టైం తీసుకోవాలని. అది కూడా దీనికి హెల్ప్ అవుతుందా? అవును, అది చాలా ప్రాక్టికల్ టిప్. లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్, జాబ్ చేంజ్, రిలేషన్షిప్స్, పెద్ద పర్చేజెస్ లాంటివి తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనసు కంగారుగా, క్లియర్గా లేనప్పుడు వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఏం చెయ్యాలి మరి? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మనసులో దాన్ని కాస్త మగ్గనపాలి. ఒక కంక్లూషన్కి రావడానికి మైండ్కే టైం ఇవ్వాలి. కొన్ని ట్రెడిషన్స్లో కనీసం 3 రోజులు అంటే 72 గంటలు టైం ఇవ్వమంటారు. 72 గంటలా? అవును.
దీనివల్ల తొందరపాటు నిర్ణయాలు కాకుండా మంచి క్లారిటీతో లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండే డెసిషన్స్ తీసుకోగలుగుతాం. ఓకే. ఇక ఫైనల్గా కొంచెం సెన్సిటివ్ టాపిక్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్, శరీర ఆకర్షణ, ముఖ్యంగా సెక్షువల్ అట్రాక్షన్ని ఓవర్కమ్ చేయడానికి వాడే మెడిటేషన్ టెక్నిక్స్ గురించి ప్రశ్నలొచ్చాయి. శరీరాన్ని 32 అశుభ భాగాలుగా చూడటం, చనిపోయిన శరీరాన్ని ఊహించుకోవడం, చర్మం మీద దృష్టి పెట్టడం, వీటి గురించి అడిగారు. ఒక సాధకుడైతే డెడ్ బాడీ మెడిటేషన్ కొంచెం వర్కౌట్ అయినా స్కిన్ మీద ఫోకస్ చేయడం చాలా కష్టంగా ఉందని, పైగా బాగా సాధన చేసిన యోగుల స్కిన్ చాలా అందంగా గోల్డెన్ కలర్లో కనిపిస్తోందని, దాంతో అట్రాక్షన్ తగ్గకపోగా పెరుగుతోందని తన ఇబ్బంది చెప్పారు. రైట్. ఈ శరీరం 32 భాగాలు లేదా మృతదేహం చుట్టం, ఇవి కొన్ని మార్గాలలో అట్రాక్షన్ని తగ్గించడానికి వాడే పద్ధతులు. వీటిని అశుభ భావన లేదా రిపల్సివ్నెస్ మెడిటేషన్ అంటారు. ఇవి అందరికీ, ముఖ్యంగా హౌస్ హోల్డర్స్కి అంత ఈజీగా ఉండకపోవచ్చు. చర్మం, స్కిన్ అనేది బాడీ అట్రాక్షన్లో మెయిన్ పార్ట్ కాబట్టి దానిపై స్పెషల్ ఫోకస్ పెట్టమంటారు. విపశ్యన పద్ధతిలో, అంటే డీప్ అబ్జర్వేషన్ ద్వారా, స్కిన్ కూడా జస్ట్ 4 ఎలిమెంట్స్తోనే తయారైందని. 4 భూతాలా? అవును. పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, అంటే గట్టిదనం, ద్రవత్వం, వేడి, కదలిక. వీటి కాంబినేషనే అని, దాని బ్యూటీ అంత టెంపరరీ అని, లోపల ఎముకలు, మాంసం, రక్తమే ఉన్నాయని చూడాలి. మరి ఆ యోగుల స్కిన్ అందంగా కనిపించడం సంగతి, అది అట్రాక్షన్ని పెంచితే? అది సాధన వల్ల, ఇంటర్నల్ ప్యూరిటీ వల్ల వచ్చే ఒక రకమైన తేజస్సు లేదా ప్రశాంతత యొక్క రిఫ్లెక్షన్ కావచ్చు. కానీ విపశ్యన చేసేవాళ్లు ఆ బయటి అందానికి అట్రాక్ట్ కాకుండా దాని వెనుకున్న అనిత్య స్వభావాన్ని చూడాలి. అదెలా? ఎంత అందమైన స్కిన్కైనా చిన్న దెబ్బ తగిలితే, కాల్తే దాని అసలు రూపం బయటపడుతుంది కదా. ఏ పార్ట్ మీద ఎక్కువ అట్రాక్షన్ ఉందో దానిమీదే ఇంకా డీప్గా మెడిటేట్ చేయాలి. అవసరమైతే ఒక ఫోటో పెట్టుకునైనా సరే ఆ స్కిన్ని బాగా అబ్జర్వ్ చేసి, అది కూడా మిగతా బాడీ పార్ట్స్ లాగే ఎలిమెంట్స్ కాంబినేషనే అని, పర్మనెంట్ కాదని, చివరికి పోయేదే అని రిపీటెడ్గా రిమైండ్ చేసుకోవాలి. కొంచెం కష్టమే ఇది. కష్టమే. కాని స్కిన్ లాంటి బయటి అట్రాక్షన్స్ వెనుకున్న ఇంపర్మనెన్స్ని, ఎలిమెంటల్ నేచర్ని చూడటం వల్ల వాటిమీద ఉండే అటాచ్మెంట్ తగ్గుతుంది. ఇంకో విషయం, కొన్ని పాత భారతీయ గ్రంథాల్లో సెక్షువల్ డిజైర్స్ని జస్ట్ సప్రెస్ చేయడం కాదు, వాటి ఎనర్జీని సరైన దారిలోకి మళ్లించడం సబ్లిమేషన్ అంటారు. అది హయ్యర్ గోల్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందని కూడా ఉంది. ఆహారం, నిద్ర, భయం, మైథునం, ఈ 4గిట్లో మనుషులు, జంతువులు ఒకటేనని, కేవలం ధర్మం అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ మాత్రమే మనిషి స్పెషాలిటీ అని ఒక ఫేమస్ సంస్కృత శ్లోకం చెప్తుంది. ఓకే. అలాగే మాకందిన కొన్ని సోర్సెస్లో పెళ్లి, డబ్బు లాంటి లౌకిక విషయాలు మనుషులకి ఎక్కువ డిసప్పాయింట్మెంట్, బాధ కలిగిస్తున్నాయని కూడా ఒక స్ట్రాంగ్ కామెంట్ ఉంది. అయితే ఇవి ఆ సోర్సెస్లోని అభిప్రాయాలని, మేము వాటిని యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నామని గమనించాలి. ఓకే, అద్భుతం. ఈరోజు డిస్కషన్లో మనం ధ్యాన సాధనలో చాలా ముఖ్యమైన స్టేజెస్ చూశాం. శ్వాస నుంచి మొదలుపెట్టి ఆలోచనలు, బాడీ సెన్సేషన్స్, డౌట్స్, అన్సర్టెనిటీ, చివరికి అట్రాక్షన్, రిపల్షన్ వరకు. ఇవన్నీ జర్నీలో పార్టే అని అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్ సమ్మరీ ఒక్కటే. అనుభవం ఎలా ఉన్నా, సుఖమా, కష్టమా, ప్రశాంతమా, కన్ఫ్యూజనా, దాన్ని ఇది కావాలి, ఇది వద్దు అని సెలెక్ట్ చేసుకోకుండా, జడ్జ్ చేయకుండా, జస్ట్ ఉన్నది ఉన్నట్లుగా ఈక్వల్ అటెన్షన్తో, చాయిస్లెస్ అవేర్నెస్, ఈవెన్లీ సస్పెండెడ్ అటెన్షన్ అంటారు కదా, అలా గమనించడమే కీలకం. మన మైండ్ యొక్క రియల్ పొటెన్షియల్ని, దానిలో న్యాచురల్గా ఉన్న పీస్, ఈక్వాసిటీని గుర్తించడానికి ఇదే మెయిన్ హైవే. ఇది వెంటనే రిజల్ట్స్ ఇవ్వకపోయినా ఆ డోర్ ఓపెన్ చేసే కీ లాంటిది. చాలా బాగా చెప్పారు. ముగించే ముందు వింటున్న వాళ్ల కోసం ఒక చిన్న ఆలోచన. మన ఆలోచనలన్నీ ఎక్కువగా నేను అనే సెంటర్ చుట్టూనే తిరుగుతాయని గుర్తించటం సాధనలో ఇంపార్టెంట్ స్టెప్ అని ఈరోజు విన్నాం కదా. మరి కేవలం మెడిటేషన్లో కూర్చున్నప్పుడే కాదు, మన డైలీ లైఫ్లో మనం వేరే వాళ్లతో మాట్లాడేటప్పుడు, పనిచేసేటప్పుడు, డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఈ నేను, నాది అనే ఈగోసెంట్రిక్ నేచర్ని ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా జస్ట్ ఒక విట్నెస్లా గమనిస్తూ ఉంటే ఏం జరగవచ్చు? అది మనల్ని, మన రిలేషన్షిప్స్ని, మన వరల్డ్ని చూసే దృష్టిని ఎలా మార్చగలదు? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాం. వచ్చేసారి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. నమస్కారం. నమస్కారం.